రామ్ చరణ్, వాట్ ఏ డెడికేషన్. అసలు సినిమాలో మనకి రామ్ చరణ్ ఎక్కడ కనిపించడు, పెద్దగాడే కనిపిస్తాడు. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆ ఢిల్లీ ఎపిసోడ్స్ లో అయితే ఒక పాన్ ఇండియా మాస్ కమర్షియల్ హీరో ఇంత గ్రౌండ్ లెవెల్లో ఎలా చేశాడు అసలు, హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. మూవీ స్టోరీ పాయింట్ బాగానే ఉంది, కానీ నరేషన్ మాత్రం అన్ఈవెన్ గా అనిపిస్తుంది. లైక్ ఫస్ట్ హాఫ్ లో చాలా సబ్ప్లాట్స్ ఉంటాయి అండ్ చాలా క్యారెక్టర్స్ మనకి అండర్ యూటిలైజ్డ్ అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ మున్నాభాయ్, కమెడియన్ సత్య ఉంటాడు, జస్ట్ హీరో సైడ్ కిక్ లాగా ఉండిపోతాడు. అండ్ జాన్వీ ఎపిసోడ్స్ అయితే ఇది నిజంగానే బుచ్చిబాబు రాసాడా అనిపిస్తుంది. ఉప్పెనలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, బట్ ఇక్కడ అసలు జాన్వీ ఎపిసోడ్స్ లేకపోయినా సినిమాకి ఏమి ఇంపాక్ట్ లేదేమో అనిపించింది. హవెవర్ శివరాజ్ కుమార్ కి పెద్ద గురువుగా మంచి క్యారెక్టర్ కుదిరింది. అలానే చాలా రోజుల తర్వాత జగపతి బాబుకి మంచి క్యారెక్టర్ దొరికింది. అండ్ ఐ రియలీ లైక్ ద హోల్ ప్రీ ఇంటర్వల్ ఎపిసోడ్ ఆఫ్ హిస్. కుస్తీ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ పడిన కష్టం చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. ఆ 2 vs 1 ఫైట్ ఎపిసోడ్ కొరియోగ్రఫీ వాజ్ గుడ్, బట్ ఆ తర్వాత వచ్చిన మెయిన్ కుస్తీ ఫైట్స్ లో మరి అది ఎడిటర్ చాయిస్ లేదా కొరియోగ్రఫీ బాగాలేదో తెలియదు, కానీ ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ. ఉపెన్లో చూసినట్టు మ్యూజిక్ అండ్ టెక్నికల్ క్రాఫ్ట్స్ మీద బుచ్చికి మంచి పట్టుంది. అండ్ దిస్ టైమ్ యాజ్ వెల్ ఐ ఫెల్ట్ హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ద సేమ్ ఇంపాక్ట్. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు కొట్టేశాడు. అండ్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు వాజ్ ద మెయిన్ అసెట్ ఫర్ దిస్ మూవీ. ఓన్లీ థింగ్ విచ్ డింట్ వర్క్అవుట్ ఫర్ మీ వాజ్ ద విఎఫ్ఎక్స్. చాలా చోట్ల విఎఫ్ఎక్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అండ్ పూర్ గా ఉండడం వల్ల మంచి సీన్స్ లో కూడా ఇట్ ఫెల్ డిస్కనెక్టెడ్. ఇంకా సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది పాయింట్ బాగానే ఉంది, కానీ అంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా అనిపించలేదు. మేబీ ఆ సీన్స్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ ఎమోషనలీ యాజ్ వెల్ అనిపించింది. ఓవరాల్ గా పెద్ద సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, డ్రామా ఉంది, ఎమోషన్, ఇన్స్పిరేషన్, కమర్షియల్ వాల్యూ, మ్యూజిక్ ఎక్సెట్రా. బట్ అన్నీ ఉన్న ఆ ఇంపాక్ట్ ఆర్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ వాజ్ మిస్సింగ్ అనిపించింది. హవెవర్ రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాలో తన ప్రాణం పెట్టేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. సో ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లాట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? కామెంట్స్ మెన్షన్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీపల్స్.